బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తున్నాం. ఇటు పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా తీయబోతున్నారు అంటూ కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. దానంతటికీ కూడా ఇటు బన్నీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇటు సన్ పిక్చర్స్ అయితే తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా తీయబోతున్నాడు అంటూ కూడా తన బర్త్డే రోజు ఒక వీడియోను రిలీజ్ చేసి మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అందరికీ తెలుసు. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇటు మహేష్ అలాగే రాజమౌళి బడ్జెట్ 1000 కోట్లు అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఇటు ప్రెసెంట్ ఏదైతే తమిళ్ డైరెక్టర్ అట్లీ కూడా డైరెక్షన్లో ఇటు కొత్త మూవీ రాబోతుందో అల్లు అర్జున్కి సంబంధించి ఇది దాదాపు 800 కోట్లు పైన కూడా అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో అయితే ఇటు ఇండస్ట్రీలో అయితే వినిపిస్తున్న మాట. అట్లీదే ఖరీదైన ప్రాజెక్ట్ అంటూ కూడా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇటు బన్నీ పుట్టినరోజు ప్రకటించారు సన్ పిక్చర్స్. ఇటు 800 కోట్ల భారీ బడ్జెట్తో మూవీ వస్తున్నట్లు కూడా ఇట్లా టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ రెమ్యూనరేషనే దాదాపు 175 కోట్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఇటు లాభాల్లో దాదాపు 15% వాటా ఇటు అల్లు అర్జున్కి చేరుతోంది. ఆ తర్వాత ఇటు 100 కోట్లు చార్జ్ చేస్తున్నట్లుగా కూడా డైరెక్టర్ అట్లీ అయితే చెప్పుకొచ్చారు. సన్ పిక్చర్స్ దీనికి సంబంధించి ఏదైతే భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఆయన పుట్టినరోజు నాయుడు ఇటు సన్ పిక్చర్స్ అయితే దీనికి సంబంధించి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలో అల్లు అర్జున్ బర్త్డే రోజు అయితే దీనిపై అయితే ఆ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 800 కోట్ల బడ్జెట్తో అయితే ఇటు అల్లు అర్జున్ సినిమా ఉండబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇండస్ట్రీ అంతా కనుక మనం చూసుకుంటే ఇటు ఇటు రాజమౌళి కానివ్వచ్చు, మహేష్ కానివ్వచ్చు, ఇద్దరు కూడా ఒక భారీ బడ్జెట్ సెట్స్ పైకి వస్తుంది. అయితే 1000 కోట్ల ప్రచారం అంటూ కూడా నడుస్తూ ఉంది. సో ప్రజెంట్ వాళ్ళ మూవీ తర్వాత ఇటు అతి పెద్ద అమౌంట్తో కూడుకున్న సినిమా ఏదైతే ఉంది అంటే అది కేవలం బన్నీ అట్లీదే అంటూ కూడా ఇటు వినిపిస్తూ ఉంది, టాక్ నడుస్తోంది. అయితే ప్రజెంట్ మనం బన్నీ మూవీకి సంబంధించి చూసుకుంటే 1000 కోట్లు ప్రజెంట్ డైరెక్టర్ అట్లీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇటు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా ఇందులో దాదాపు 175 కోట్లు ఉంటుంది. అలాగే 250 కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు అట్లీ. అలాగే ఇప్పటికే అమెరికా వెళ్ళిన అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు కూడా ప్రాస్థెటిక్ మేకప్లో బన్నీ కనిపించనున్నారు. ఇందుకోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అయితే అల్లు అర్జున్ ఫేస్ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇటు అమెరికాలో అల్లు అర్జున్ ఉన్నారు, అట్లీ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా భారీ అంచనాలతో ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో అయితే సినిమా అందరి ముందుకు రాబోతోంది. ఇది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అనే చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇటు ప్రజెంట్ నడుస్తున్న తరుణంలో ఇటు అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 కొన్ని కోట్లు కొల్లగొట్టిన తర్వాత పుష్ప 2 తర్వాత ఆయన ఏ సినిమా చేస్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడు అంటూ కూడా ఆయన ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో భారీ అనౌన్స్మెంట్ అంటే దాదాపు 800 కోట్ల బడ్జెట్తో అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు కూడా అట్లీ డైరెక్షన్లో మూవీ తీయబోతున్నాడు అంటూ కూడా ఇటు సన్ పిక్చర్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇటు రాజమౌళి అలాగే మహేష్ బాబు ఇద్దరు కాంబోలో కూడా ఒక సినిమా రాబోతోంది. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఒక సినిమాకి సంబంధించి 1000 కోట్లు అంటూ కూడా 1000 కోట్ల ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇటు ఇండస్ట్రీలో మహేష్ బాబు రాజమౌళి బడ్జెట్ తర్వాత బన్నీ అట్లీదే ఖరీదైన ప్రాజెక్ట్ అంటూ కూడా టాక్ వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఒక భారీ ప్రాజెక్ట్ని అయితే సన్ పిక్చర్స్ రివీల్ చేసింది. ఇదే 800 కోట్లు అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు మహేష్ బాబుకు అలాగే రాజమౌళి ఇద్దరిది కూడా 1000 కోట్లు అంటూ కూడా చెప్తున్నారు. సో వీరిద్దరు సినిమా ఇలా ఉంది అంటూ కూడా టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, ఇద్దరికి సంబంధించి ఎవరిది హై ఉందనుకోవచ్చు శ్రీపాల్? ప్రథమ త్రిబుల్ తర్వాత రాజమౌళి సినిమా, అది కూడా ప్రెస్టీజియస్ సినిమా అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకోవచ్చు. రాజమౌళి అండ్ మహేష్ బాబు తర్వాత వీళ్ళు, ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ తో కూడా అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా తెరకెక్కుతుంది. అట్లీ తమిళ డైరెక్టర్ అంటే తెలుగు ఈ క్రేజీ కాంబినేషన్ అయితే ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే స్టార్ హీరో అల్లు అర్జున్ చేయబోయే
సినిమా అయితే మనకు బర్త్ సందర్భంగా స్పష్టత వచ్చిందని చెప్పి సన్ పిక్చర్స్ లో అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికైతే సెట్స్ పైకి వెళ్ళనుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లయితే ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కథకు భారీగా విఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా డిమాండ్ ఉండడంతో కూడా సంబంధించిన పనులకు కూడా, ఎందుకంటే సినిమాకు ముందే ప్రీ ప్రొడక్షన్ ని చాలా అత్యంత జాగ్రత్తతో అత్యంత హై కాన్ఫిడెన్షియల్ గా కూడా వీళ్ళు ప్రారంభించడం తెలిసింది. అయితే లాస్ ఏంజల్స్ లోని వివిధ విఎఫ్ఎక్స్ స్టూడియోలకు వెళ్లి కథ, దాని పరిధి, విఎఫ్ఎక్స్ ఏమైనా అవసరం తదితర విషయాలను కూడా ఈ సందర్భంగా అక్కడ నిపుణులతో అయితే చర్చించడం జరిగింది. ఎందుకంటే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా దాని సహాయంతో అల్లు అర్జున్ ఫేస్ ని అయితే రీక్రియేట్ చేసినట్టు కొంతమంది సన్నిహితుల ద్వారా తెలిసింది. కొన్ని సన్నివేశాలకు సంబంధించి కూడా టెస్ట్ షూట్ కూడా జరిగిందని తెలిసింది. అయితే ఈ మేకప్, ప్రొస్థెటిక్ మేకప్ లో బన్నీ ఎలా చేస్తారని కూడా మనకు ఒక అత్యంత అత్యుత్సాహంతో కూడా అలా ఎలా ఉండబోతుందని ఒక సస్పెన్స్ కూడా ఉంది మనకు. ఎందుకంటే ఈ ఏడాది చివరి నాటికి కూడా అల్లు అర్జున్ 22వ సినిమా కూడా సెట్ పైకి వెళ్ళనుందని చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. అయితే ఈలోగా అల్లు అర్జున్ కూడా మేక్ ఓవర్ మరియు ఆయన షేప్ కావచ్చు, ఏదో ఎక్సర్సైజ్ చేసి, ఎందుకంటే ఏదో బయట టాక్ కూడా ఇది డబుల్ యాక్షన్ లా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మహేష్ రాజమౌళి మూవీస్ తర్వాతనే కూడా, ఎందుకంటే చిత్రాలతో జాతీయ స్థాయిలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా ఈసారి ఒక వైవిధ్య కథతో కూడా ప్రేక్షకులు ముందుకోవడం అయితే తెలిసింది. అయితే ఎమోషన్స్ అనేది కథను రక్తి కట్టడంలో మాత్రం అట్లీ అయితే సిద్ధాంతం చెప్పొచ్చు. అట్లీ ఖచ్చితంగా తన తీసిన సినిమాలు మొన్న రీసెంట్లీ షారుఖ్ ఖాన్ తో తీసిన సినిమా కూడా తన ఎమోషన్ కి నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ ఖచ్చితంగా పెడతాడు. ప్లస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఖచ్చితంగా ఇండియాలో ఏదైతే ప్రాబ్లమాటిక్ గా ఉందన్న విషయం మన సమాజంలో జరిగే ప్రతిదీ కళ్ళ కట్టినట్టుగా చూపించేదాన్ని తను అట్లీ సిద్ధాంతం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలు కూడా భావోద్వేగాలు కూడా, ఎందుకంటే మా యాక్షన్ కూడా ప్లస్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ కి అట్లీ డైరెక్షన్ లో ఒక ఎలివేషన్ ఉంటే ఖచ్చితంగా థియేటర్లు బద్దలైపోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా రీసెంట్ గా చేసిన పుష్ప కూడా 1800 కోట్ల నుంచి 200 కోట్లు అయితే రాబట్టడం జరిగింది. అంటే ఈ పుష్ప రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఒక భారీ బడ్జెట్ తో, అంటే అట్లీ చాలా గతంలో సినిమాల ప్రకారం అయితే ప్యాకేజ్ వైజ్ గా తీసుకొని చేస్తాడు. ఈ సినిమాకి 800 కోట్లు అని చెప్పడం జరిగిందని కూడా నాకు సమాచారం అయితే ఉంది. 800 కోట్లు తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు కూడా బాలీవుడ్ లో అయితే టాక్ జరుగుతుంది. ఇందులో అల్లు అర్జున్ పార్ట్నర్షిప్ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా అతను 30%, 50% లాగా తీసుకుంటాడు. ఏ హీరో కూడా ముందే, చాలా మంది హీరోలు ముందే డబ్బులు తీసుకోవడం, అడ్వాన్స్ తీసుకోవడం, రెమ్యునరేషన్ మారుతుంటారు. కానీ ఎప్పుడు అల్లు అర్జున్ మాత్రం లాభాల్లో 15 నుంచి 30% వాటా అయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే అట్లీ కూడా, ఎందుకంటే అట్లీ కూడా ఒక 100 కోట్లు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇక అత్యధికంగా విఎఫ్ఎక్స్ అయితే పెట్టనున్నారు లాస్ ఏంజల్స్ కంపెనీ వాళ్ళతో. ఇప్పటికే అగ్రిమెంట్స్ పూర్తి చేసుకోవడం, విఎఫ్ఎక్స్ 250 కోట్లు అయితే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో కూడా ఎస్ఎస్ఎన్బి 29 కూడా 1000 కోట్ల బడ్జెట్ అని కూడా ఖచ్చితంగా ఒక అంచనా అయితే వచ్చారు. సినిమా, తెలుగు సినిమా రేంజ్ అంటే సౌత్ ఇండియా పర్టికులర్ చెప్తుంటే సౌత్ ఇండియా సినిమా రేంజ్ అయితే 800 నుంచి 1000 కోట్లు 1500 కోట్ల వరకు కూడా ఖచ్చితంగా మార్కులు దాటుతుందని చెప్పవచ్చు. ఓకే శ్రీపాల్, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీలో ఇటు తమిళ డైరెక్టర్ అట్లీ అలాగే అల్లు అర్జున్ డైరెక్షన్లో వస్తున్న మూవీకి సంబంధించి, అలాగే ఇటు రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా భారీ బడ్జెట్తో అయితే సినిమా తీయబోతున్నారు. ఇటు ఇప్పటికే సన్ పిక్చర్స్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇటు అల్లు అర్జున్ ఏదైతే మూవీ తీస్తున్నారో దానికి సంబంధించి కొన్ని గ్లింప్స్ని కూడా రిలీజ్ చేసింది. ఇటు అమెరికాకి సంబంధించి ప్రస్తుతం అయితే అట్లీ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా అక్కడే ఉండి ఆ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా మొదలు పెట్టేశారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో అయితే ఇటు మూవీని తీయబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ దాదాపు 175 కోట్లు ఉంది. అలాగే ఆ తర్వాత ఇటు మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు కూడా 1000 కోట్ల క్లబ్ని చేరబోతున్నారు. 1000 కోట్ల బడ్జెట్తో అయితే సినిమాను రూపొందించబోతున్నారు. ఆ సినిమా తర్వాత ఇంత భారీ మొత్తంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది అంటే అది కేవలం అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరి సినిమాకి సంబంధించి అంటూ కూడా ఇటు టాక్ వినిపిస్తోంది.